సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. సింగర్ మంగ్లీ 150 కోట్ల స్కామ్కి పాల్పడ్డారు అనే వార్త ప్రస్తుతం మీడియాలో అట్లు సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బాధితులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చెందుతూ ఉన్నారు. మంగ్లీ పేరు చెప్పే మా దగ్గర డబ్బులు వసూలు చేశారని చెప్తున్నారు. కానీ మంగ్లీ కూడా ఆ అడ్వకేట్ సుబ్బారావు మీద కేసు ఫైల్ చేశారు. అలాగే ఎవరైతే డబ్బులు దోచుకున్నారో తన పేరు చెప్పి వాళ్ళ మీద కూడా కేసు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సిపి సజ్జనార్ గారిని కలిశారు. అలాగే డీజీపీ గారిని కూడా కలిసి వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే నా పేరుని చెడగొట్టడానికి కొంతమంది కుట్రపూరితంగా చేస్తున్నారు, నాకు అసలు ఏమాత్రం సంబంధం లేదని చెప్పి మంగ్లీ కూడా చెప్తా ఉన్నారు. అసలు ఏంటి, ఇండస్ట్రీలో ఒక టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ కేసు. దీని గురించి క్లియర్గా మాట్లాడటానికి ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు 100 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించినటువంటి సీనియర్ ప్రొడ్యూసర్ రామ సత్యనారాయణ గారు. వాళ్ళతో మాట్లాడతాం. సార్ నమస్కారం. నమస్కారం. రామ సత్యనారాయణ గారు, మంగ్లీ కేసు మీరు చూస్తూ ఉన్నారు, ఎవరెవరు ఎలాంటి కామెంట్ చేస్తూ ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారో కూడా మీరు వినుంటారు. సో సీనియర్ ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీలో ఎన్నో కేసులు మీరు చూస్తుంటారు. సింగర్ మంగ్లీ వివాదాన్ని ఎట్లా చూస్తారు సార్ మీరు? అంటే దీంట్లో ఎవరైనా కేసు పెట్టినప్పుడు వాళ్ళు పరారైపోవటం, ఎస్కేప్ అవ్వడం చేస్తారండి. కానీ ఆ అమ్మాయి డైరింగ్ వచ్చి ఆ అమ్మాయి ఎదురు కేసు పెడుతుంది, నా మీద ఇలాగా అభియోగం చేస్తున్నారని. నాకేం సంబంధం లేదు, మా తమ్ముడు అని చెప్పేసి ఎవరో నోట్లు లెక్కట్టేవాడు మా తమ్ముడు అని చూపిస్తున్నారు, కాదు అసలు తమ్ముడు ఇతనని చెప్పి తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఆ అమ్మాయి చాలా వివరణ ఇచ్చారు, ఇది అన్ని ఛానల్స్ కూడా ఇచ్చారు. ఆవిడ భయపడి ఏం పారిపోవట్లేదు, ఎక్కడికి వెళ్ళలేదు. అలాగే అన్ని ఛానల్స్ ఇంటర్వ్యూ చూస్తున్నానండి. నేనైతే ఆ అమ్మాయి ఈ పని చేసిందని నేను నమ్మట్లా. ఈ అమ్మాయి పేరు చెప్పుకుని ఎవరో మోసం చేసి ఉండొచ్చు, దానికి ఈ అమ్మాయి బాధ్యురాలు కాదు. రెండోది ఏంటంటే ఈ అమ్మాయితో ఎవరు నా డబ్బు ట్రాన్సాక్షన్ కానీ కూడా కానీ చేయలేదు. అది మన మీడియా ద్వారా మీరు చూపించే వీడియోల ద్వారా తెలిసిన విషయం ఏంటంటే డెఫినెట్గా ఈ అమ్మాయికి ఎవరు డబ్బులు ఇవ్వలేదు, ఈ అమ్మాయి ఎవరిదే డబ్బులు తీసుకోలేదు. కాబట్టి ఈ అమ్మాయి నా కేసులు ఇరికించడం కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే ఆ అమ్మాయి ఈవేళ ఒక స్టేజ్ ప్రోగ్రామ్ చేసి 10-15 లక్షలు తీసుకునే రేంజ్లో ఉన్న అమ్మాయి, తెలంగాణ అమ్మాయి, కష్టపడి పైకి వచ్చిన అమ్మాయి, మనందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఏ ప్రోగ్రామ్ చేసినా సరే ఆవిడ చాలా సాక్రిఫైస్గా చేస్తుంది అమ్మాయి. అటువంటి అమ్మాయి ఇలాంటి వాటిలో పాల్పడిందని నేను నమ్మట్లేదు, నేను ఖండిస్తున్నా దాన్ని. ఇకపోతే సుబ్బారావు గారు మీరు చెప్పారు కదా, అడ్వకేట్ గారు, ఆయన ప్రయోగాలన్నీ ఆయన చేస్తున్నారు. అయితే ఈ అమ్మాయి కూడా డైరెక్ట్గా వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చింది. ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు అయితే తప్పించి పారిపోతుంటారు, లేకపోతే ఇలిగేషన్ పెడుతుంటారు, కానీ అమ్మాయి అలా చేయట్లేదు. కాబట్టి ఈ ఇచ్చిన మీడియా వల్ల ఇన్ఫర్మేషన్ బట్టే నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా అమ్మాయి కేసులో సంబంధం ఉండదని నా అభిప్రాయం. అంటే సార్, బాధితులు మంగ్లీ పేరు చెప్పి డబ్బులు వసూలు చేశారు. ఒకసారి మంగ్లీ వాళ్ళ ఇంటికి కూడా తీసుకుపోయారు, అక్కడ కూడా చిన్న పార్టీ ఏదో జరిగింది, ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఆ రోజు సెల్ఫీ కారణం కూడా చెప్పింది అమ్మాయి. అక్కడ మేము ఆ ఊళ్ళో మిర్యాలగూడలో ఏదో ఫంక్షన్కి వెళ్ళాను నేను. వెళ్తే వాళ్ళు మనవాళ్ళు అని చెప్పేసి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళు భోజనం పెట్టారు. అప్పుడు నేను వాళ్ళందరూ వచ్చి మా నిజం తప్ప దీనికి దానికి సంబంధం లేదు అని చెప్పి అమ్మాయి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. ఇంకోటి రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఇది నాదే, మా తమ్ముడికి ఇవ్వండి అని ఎక్కడైనా చెప్పిందా? మీకు ఎక్కడైనా చూసారా? లేదు, చూడలేదు కదా. అంటే ఈ అమ్మాయిదని వాళ్ళు ఎవరో చెప్పారు. అలాగే మంగ్లీ గారు కూడా ఏదైనా ఇది నా తమ్ముడిదే, ఇది నాదే, ఇది ప్రమోట్ చేస్తున్నాను కాబట్టి మీరు కొనండి లేదా మీరు డబ్బులు పెట్టండి అని అంటే ఆవిడ తప్పు. కానీ ఆవిడ ఏదో యాడ్గా చేసినా కూడా ఆవిడ తప్పు కాదని నేను ఖండిస్తున్నా. మీరు ఇంతకుముందే చెప్పారు, మీరు ఆ అమ్మాయి ఎక్కడ కూడా డైరెక్ట్గా ఏది డబ్బు తీసుకుంటాం కానీ ఎవరితో సంతకాలు పెడతాం కానీ జరగల. వాళ్ళ తమ్ముడు అని చెప్పి చెప్తున్నారు, కానీ నా తమ్ముడు మా తమ్ముడు కాదు, నా తమ్ముడు ఈ శివాన్ని ఈ అబ్బాయి అని చెప్పి ఆమె డైరెక్ట్ చూపిస్తుంది మీడియాకి కదా. ఇప్పుడు ఏ మాత్రం తప్పు చేస్తున్నా అంటే ఆ వీడియోలో ఉన్న వ్యక్తి మా తమ్ముడు కాదు, నా తమ్ముడు ఇదిగో ఇట్లా ఉంటాడని చెప్పేసి. అవును, అదేగా మరి మీ మీడియా వాళ్ళందరూ ఏం చూపిస్తున్నారు, ఇదిగో మంగ్లీ తమ్ముడు నోట్ల కట్టలు ఎక్కడుతున్నాడని వీడియో చూపించారు కదా. అతను ఈ తమ్ముడు కాదని ఈ అమ్మాయి చూపిస్తుంది. ఇప్పుడు ఆ తమ్ముడు ఈ తమ్ముడు ఒకటే అయితే కనుక మీరు కొంచెం. కానీ బాధితులు చెప్తున్నా అంటే ఆ వీడియోలో ఉన్నది మంగ్లీ తమ్ముడు కాదు, కానీ ఇన్ని రోజుల పాటు డబ్బులు వసూళ్లు చేసింది ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, మంగ్లీ గారే ఉన్నారు, ఇనాగ్రేషన్కి వస్తారని చెప్పి అట్లా డిస్కషన్ చేసిన దాంట్లో శివ వాళ్ళ తమ్ముడు ఉన్నాడని చెప్పి బాధితులు కూడా చెప్తా ఉన్నారు. కానీ అమ్మాయి ఏం చెప్తుంది, మా తమ్ముడికి ఏమీ లేడు, మా తమ్ముడు ఇప్పుడు అలా మాట్లాడేది మా తమ్ముడు ఈడు అని చెప్పి చూపిస్తుంది అమ్మాయి. అంటే మనం డిస్కస్ చేత పెట్టినాం, ఈ నిజాలు సిఐడికి ఇచ్చారు చెప్పారు కేసు అని కూడా ఇవాళ ఎక్కడో టీవీలో చూశాను నేను. కాబట్టి వాళ్ళు నిర్ణయిస్తారు. ఈలోపు మనం, నా ఉద్దేశం ఏంటంటే ఒక మంచి వ్యక్తికి చెడు ఆపాదించడం కరెక్ట్ కాదు, అది నా ఉద్దేశం. నిజంగా అమ్మాయి తప్పు చేసింది అనుకోండి, ఎలాగా గవర్నమెంట్ ఉంది, శిక్షలు ఉన్నాయి, ఆయనే విలువలోకి వస్తే తీరుతారు. ఇప్పుడు నేను కాదు అని ఆ అమ్మాయి తరపున నేను వకాలత పుచ్చుకోవట్లేదు, అవునని నేనేమి ఒప్పుకోవట్లేదు. నా తెలిసిన పరిజ్ఞానం మీడియాలో ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము డెఫినెట్గా ఆ అమ్మాయి తప్పు చేసి ఉండదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆ అమ్మాయికి ఇలాంటి చీటింగ్లు చేసే అంత అవసరం లేదు. ఆ అమ్మాయి తలుచుకుంటే ఆ అమ్మాయి సొంతంగా బిజినెస్ పెట్టుకుని ఆ అమ్మాయి పేరు మీదే పెట్టుకుంటుంది,
చేసుకుంటుంది, అది వేరు కదా. ఈ అమ్మాయి పేరు చెప్పిన ఎవరో క్యాష్ చేసుకుంటున్నారు. అది ఆ అమ్మాయికి అది బంధువు ఉండొచ్చు, లేదా తెలుసుకుంటే ఉండొచ్చు కూడా కదా, మీరు అన్నట్టు తెలుసుకుంటే ఉండొచ్చు. లేకపోతే ఆ అమ్మాయి ఇతను ఎప్పుడో ఏదో మనం ఇంకో వీడియో చూశాను, ఆ అమ్మాయి ఇంట్లో అతను భోజనం చేస్తున్నాడు అని కూడా చూపించారు. ఎన్ని ఎక్కడ కూడా అండి మోసం చీటింగ్ అనేది ఎప్పటికీ బయటపడుతుందండి. ఒక 2 రోజులు 3 రోజులు తప్పించుకోవచ్చు తప్ప తప్పించుకుంటే ఎవరి వల్ల సాధ్యం కాదు. ఈవేళ ఉన్న టెక్నాలజీ ప్రకారం ఏ మనిషి ఎక్కడున్నాడో 5 నిమిషాలు ట్రేస్ చేస్తున్నారు కదా, అలాంటప్పుడు డెఫినెట్గా దొరుకుతారు. అయితే ఈ అమ్మాయి నేను ఎందుకు నమ్ముతున్నానంటే అంత డెలిబరేట్గా వచ్చి అమ్మాయి చెప్పదు, అవాయిడ్ చేయడము లేదంటే ఇలా చేస్తారు తప్ప. ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను అన్యాయంగా నన్ను ఇరికిచ్చారు, నన్ను ఆమె నిందలేస్తున్నారు, నా పరుగు పోతుంది అని అమ్మాయి ఫీల్ అవుతుంది. దాన్ని బట్టి చూస్తే నేను నిర్ధారణ చెప్తున్నా. ఓకే, అయితే అడ్వకేట్ సుబ్బారావు మీద ఆమె కంప్లైంట్ చేసింది. అయితే ఎవరైతే ఆమె పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేశారో వాళ్ళ మీద మొన్నటి వరకు అంటే నిన్న డీజీపీ గారిని కలిసే వరకు కూడా కంప్లైంట్ చేయలేదంట. అసలు నీ పేరు వాడుకుంది వాళ్ళు, నీ పేరు చెప్పి లక్షల కోట్లు వసూలు చేసింది వాళ్ళు, నీ కోపం వాళ్ళ మీద ఉండాలి కానీ నా మీద ఎందుకు ఉంది? అసలు ఎందుకు గురు కూర్చున్నారు, ఈ అమ్మాయిని పిలిపించారు, అక్కడికి వెళ్ళాను మాట్లాడని కూడా చెప్పింది కదా. నేను కూడా ఈ సోషల్ మీడియాలో వచ్చిన నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను. అక్కడ వచ్చినప్పుడు కూడా అమ్మాయిని అడిగితే 10 లక్షల రూపాయలు నన్ను లంచం అడిగాడు సుబ్బారావు అని ఈవిడ చెప్తుంది. ఆ సుబ్బారావు అన్నతను ఏం చెప్తున్నాడు, 10 లక్షల రూపాయలు నాకు లంచం ఇస్తానంది, నేను ఒప్పుకోలేదు, ఆ 10 లక్షల రూపాయలు బాధితుడికి ఇవ్వనని చెప్పాను అని అతను అంటున్నాడు. దీని నిర్ధారణ ఏంటి? ఏదైనా వీడియో ఉందా? ఎవరైనా చాటు మాడిగే వీడియో తీసుకుంటే అది మీటింగ్లో ఏం జరిగిందో అది రికార్డు ఉంటే తెలుస్తుంది. ఆ వేణుగుడులు కూడా ఏదో ఎక్కడో మీకు ప్రెస్ మీట్లో చెప్పాడు ఆయన, నేను సమస్య వచ్చింది సాల్వ్ చేసుకున్నాను తప్ప ఆ అమ్మాయి చేసిందని నేనేం చెప్పలేదు, అది నా సంబంధం లేదని చెప్పారు. ఇప్పుడు ఏదైనా మీరు కానీ నేను కానీ ఎవరు చూడలేదు సార్. సోషల్ మీడియాలో వచ్చేదాన్ని బట్టి మీరు క్వశ్చన్ అడిగినా నేను సమాధానం చెప్పిన 100% నా మనస్సాక్షి నా అనాలిసిస్ ఏంటంటే మంగిలిని అమ్మాయి అలా చేసి ఉండదు, అలా చీటింగ్ చేసి ఉండదు. సార్ మంగిలిని మీరు చాలా దగ్గరగా చూసుంటారు, కొన్ని సంవత్సరాలకు చూసుంటారు, ఆమె ఎట్లా ఏ స్థాయి నుంచి ఎదిగింది, ఎంత సూపర్గా సక్సెస్ సాధించింది మీ కళ్ళతో మీరు చూసుంటారు కదా. ఆమె బిహేవియర్ గురించి ఏం చెప్తారు సార్? లేదండి, ఆవిడ బిహేవియర్లో నాకు ఎక్కడ చెడ్డ కనిపించలేదు సార్. ఇప్పుడు ఏంటంటే ఎవరికాల యాటిట్యూడ్ ఉండదు, ఒక స్థాయి నుంచి పైకి వచ్చిన తర్వాత అమ్మాయి 2 సినిమాలు కూడా చేసింది కదా, తెలుసా మీకు? అవును, ఆ లాంగ్వేజ్లో 2 సినిమాలు చేసిన అమ్మాయి అండి. ఎప్పుడు కూడా అలాగా ఎవరికి యాంటీ గన్ చేసేలాగా ఉండదు. మొన్న మధ్య ఎక్కడో బర్త్డే పార్టీ ఇస్తానంటే ఏదో అక్కడ డ్రగ్స్ కనిపించినాయని ఇలాంటివన్నీ మనం టీవీలో చూడటమే. అమ్మాయి దగ్గర చూడటం అంటే అమ్మాయితో నిజంగా నేను పని చేయలేదు, నా సినిమాల్లో ఎప్పుడు అమ్మాయితో పని చేయలేదు, అవకాశం కుదరలేదు మాకు. కానీ మనం కూడా ఏంటంటే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు అందరం, నేను కూడా ఎప్పుడు రెగ్యులర్గా సోషల్ మీడియాలో ఉంటాం కాబట్టి వాటిని కొంచెం మనకు కూడా నాలెడ్జ్ ఉంటుంది. ఈ అమ్మాయి వరకు కాదు ఈ కేసులో ఈ అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ ఉండదేమో అని నేను అనుకుంటున్నా. ఇది నా డెసిషన్ ఏమి కన్ఫర్మేషన్ కాదు. సిఐడి వాళ్ళు ఒక కుట్రపూరితంగా ఒక దుష్ప్రచారం చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? అదే అమ్మాయి కూడా చెప్తుంది కదా, ఎవరో క్రష్ ఉన్నాడు ఆ అమ్మాయికి, అదే శ్రీముఖి క్రష్ ఉంది, ఆ సుబ్బారావు అందుకే నేను డబ్బు అడిగాను ఎవరన్నాను, ఇలా చెప్తుంది ఆ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి తప్ప మనం నిజంగా దగ్గర నుంచి చూడలేదు. ఏది ఏమైనా ఈ అమ్మాయి తప్పు చేసి ఉంటుంది నా ఉద్దేశం, తప్పు చేసి ఉండదు. కానీ బాధితులు బాధితులు కూడా మంగిలి తీసుకుని డబ్బు అని చెప్పట్లా, మంగిలి తమ్ముడు తీసుకున్నాడు అని చెప్తుంది. ఆ తమ్ముడు నా తమ్ముడు కాదని ఈ అమ్మాయి చెప్తుంది. ఇప్పుడు మీరేదో కజిన్ బ్రదర్ కజిన్ సిస్టర్ అని అలా చెప్పి ఉండాలి తప్ప ఈ అమ్మాయి అయితే ఖచ్చితంగా నాకు తెలియదు అని చెప్తుంది. ఈ అమ్మాయికి డబ్బులు ఇచ్చానని ఎవరు చెప్పారు మనకి? లేదు. అది ఇప్పుడు మీరే చెప్పండి, ఏ వీడియోలోనైనా ఈ అమ్మాయికి డబ్బులు ఇచ్చాము మేము, ఈ అమ్మాయి ఎదురుండగానే ఇచ్చాము అని ఎవరు చెప్పలా. ఆ అమ్మాయి బ్రదర్ అని చెప్పాడు, మంగిలి వస్తుందని చెప్పాడు అని ఉండొచ్చు. లేకపోతే నేను కూడా ఏదో ఫంక్షన్ పెట్టి నాకు చిరంజీవి వస్తాడు, రజనీకాంత్ వస్తాడు నేను చెప్పొచ్చు, వస్తే అది కన్ఫర్మేషన్. కానీ అడ్వకేట్ సుబ్బారావు ఏం చెప్తా ఉన్నాడు అంటే స్కామ్ చేసేవాళ్ళు కొంచెం మనసులో ఏదో దురుద్దేశం ఉన్నవాళ్ళు డైరెక్ట్గా రాకుండా తప్పించుకోవటానికి ఈ విధంగా ప్లాన్డ్గా చేస్తూ ఉంటారు, డైరెక్ట్గా ఏమైనా చేస్తారు వాళ్ళు చేయాలనుకుంటే. ఈ పాయింట్ కూడా చెప్తా ఉన్నాడు ఆయన. అదే ఇప్పుడు నేను ఆ లాయర్ గారిని నాకు పరిచయం లేదు కానీ ఇప్పుడు ఆయన కూడా సార్ మీడియాలో వచ్చినవే, వాళ్ళు మీడియాతో మాట్లాడినవే బయటకు కనిపిస్తున్న అనుమానాలే మీరు చూడలేదు, నేను చూడలేదు కరెక్ట్గా. ఇప్పుడు లాయర్ గారు అనే వ్యక్తి ఈ అమ్మాయి కంటే తెలివిన వాళ్ళు ఉంటారు కదా లీగల్గా. ఇప్పుడు 2 సైడ్స్ కూడా వాళ్ళకి వస్తుంది, వాదన ఉంటుందండి. ఇప్పుడు ఈ లాయర్ ఇలా వాదిస్తున్నాడు, ఇంకో లాయర్ ఏమైతే వాదిస్తున్నాడుగా. అవును అవును వాస్తవం. ఏ లాయర్ అయినా వాళ్ళ ప్రొఫెషన్కి న్యాయం చేయడం కోసం ఓ బాధితుడు ఆ లాయర్ దగ్గరికి వస్తే ఆ లాయర్ ఆ బాధితుడు తరపునే మాడతాడు. ఆ బాధితుడికి 100% తప్పుందా 50% తప్పుందా అని చూడ్డు. మీరు ఎవరైతే కష్టం జరిగిందని వచ్చారో వాళ్ళ తరపునే మాడతాడు. అలాగే ఇప్పుడు ఈ అమ్మాయి తరపున ఇంకో లాయర్ వచ్చారు ఎవరో, మరి ఆయన కూడా ఏం చెప్తాడు? మరి ఆయన లాయర్ ఈయన లాయర్ కదా, ఇద్దరు కొన్ని న్యాయం ఉంటుంది కదా. అంటే ఏ లాయర్ వాళ్ళకి అనుకూలంగా మీరు మన క్లయింట్ కాపాడుకోవడం అనేది వాళ్ళ నైతిక బాధ్యత. కాబట్టి తప్పు చేసినా వాళ్ళే ఖండిస్తారు దాన్ని. అతను అలాగే సుబ్బారావు చేసి కరెక్ట్ ఉండొచ్చు, కాకపోవచ్చు, అబద్ధం ఉండొచ్చు. ఇప్పుడు ఈ అమ్మాయి పెట్టిన ఆరోపణలు నిజమే ఉండొచ్చు, ఇవన్నీ రేపొద్దున తేలుతాయి.
ఇప్పుడు నేను ఏదో అతను బ్రీత్ టెస్ట్ చేశారని చెప్పేసి మళ్ళీ సజ్జనర్ గారు కంప్లైంట్ ఇచ్చాడు అతను. మరి నిజంగా మరి లాయర్కి బ్రీత్ టెస్ట్ చేయవలసిన అవసరం లేదు కదా, లేదు కదా, పైగా పగలు చేయట్లేదు కదా. బ్రీత్ టెస్ట్ ఎక్కడ చేస్తారు? తాగి మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవింగ్ చేయకూడదు, తాగి తిరగకూడదు ఉందా, తాగి నడవకూడదు ఉందా, లేదు కదా. తాగి డ్రైవింగ్ చేస్తే ఇంకోటికి హాని జరుగుద్ది ఉద్దేశంతో బ్రీతింగ్ టెస్ట్ చేస్తారు. మరి పోలీసులు ఎందుకు బ్రీతింగ్ టెస్ట్ చేశారు నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇతను అంటే ఆ వీడియో కింద కామెంట్లు సాధారణ ప్రజానీకం కూడా అంటే మంగ్లీ సైడ్ తీసుకున్నారు కొంతమంది, అందుకే లాయర్ని ఇబ్బంది పెడుతున్నారని కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఇప్పుడు మనతో మానుకుంటే నేను మంచిది మంగ్లీ మంచిది అని నా మీద కూడా కామెంట్ పెట్టి ఉంటారు కదా, ఇది సహజం. అది ఇంకా అలా మనం ఏం చేయలేం. మనం బయటకు సోషల్ మీడియాకి వచ్చింది చాలా మంది కూడా మంగ్లీకి ఏ పాపం తెలియదు, ఆమెను అనవసరంగా లాగుతున్నారు అన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మంగ్లీ మీరు అన్నట్టుగా మీకు కానీ నాకు కానీ పరిచయం లేదు, సంబంధం లేదు. అంటే పరిచయం ఐ మీన్ మనం ఏమేమి పని చేయలేదు అమ్మాయితోటి. కానీ వాస్తవాలు ఏంటి అనే విషయం మనకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం మనతో మాట్లాడుకుంటున్నాం. ఇది నాకు తెలిసిన వరకు మీరు క్వశ్చన్ చేశారు కాబట్టి ఆ అమ్మాయికి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఇదే విషయం చాలా మంది చెప్తున్నారు. అవును. అదే సుబ్బారావు గారి తాలూకు మనుషులు ఏం చెప్తున్నారు, ఈ అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటున్నారు. అది ఎంతవరకు నిజమైన విషయం ఎవరు ప్రత్యక్ష సాక్షులు ఉండే కదా తప్ప తేలదు. ఆ సాక్షులైనా ఎవరైనా నేనే డబ్బు ఇచ్చాను మంగ్లీ ఎదురుగా, లేదా మంగ్లీ నాకు ఫోన్ చేసి చెప్పింది ఇమ్మని, లేదా ఇంకోటి చెప్పింది, ఆ అమ్మాయిని మాత్రం ఎక్కడ ఎవరు స్టేట్మెంట్ ఇవ్వలేదు. చూసారా మీరు? లేదు. అది ఇప్పుడు వాలంటరీగా మీలాంటి ఎవడో ఒకడు వచ్చి ఇది నేనే డబ్బు అమ్మాయి చేతికి ఇచ్చాను, ఆ అమ్మాయి తమ్ముడికి ఇప్పించింది, లేదా ఇలా చేసింది, ఆ అమ్మాయి సంతకం పెట్టింది అని ఎక్కడైనా అన్నారా? అనలేదు కదా. దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి. ఓకే. ఇంకో ప్రధానమైనటువంటి అనుమానం ఏంటంటే సార్, ఎన్ని నెలలుగా జరుగుతుంది ఈ వ్యవహారం, ఆల్రెడీ కేసు నమోదైందంట. ఈ రమావతి మధు మీద ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళ మీద ఆల్రెడీ నమోదైంది, వాళ్ళు జైలుకి వెళ్ళారు, మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చారు. తెలియదు విషయం నాకు. బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఇక బాధితులు మా డబ్బులు మాకు రాక ఇక రోడ్డు మీదకి వచ్చేసి సుబ్బారావు అని అడ్వకేట్ని అప్రోచ్ అయితే ఇది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మంగ్లీ పేరు చెప్తే ఈయన మంగ్లీకి ఫోన్ చేశాడు, అమ్మా ఇప్పుడు అసలు నీ మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేవు గతంలో కూడా, ఇప్పుడు నీ పేరు తీసుకొస్తా ఉన్నారు అందుకే నేను ఫోన్ చేశానంటే నాకేం సంబంధం లేదండి, వాళ్ళు ఏదో కావాలని దుష్ప్రచారం చేస్తున్నారంటే అయిపోయేది. కానీ ఆమె రివర్స్ అటాక్ చేసి అసలు నీకేంటి సంబంధం, అసలు ఎవడు నువ్వు అవమానపరిస్తే ఆయన ఇప్పుడు మీడియాకి వెళ్ళాడట. ఇది ఆయన చెప్పింది. అదే మనం దాంట్లో చూసే. అయితే ఇప్పుడు ఏమంటే ఎవరో ఒకరు ఫోన్ చేసి మీకు బ్లాక్మెయిల్ చేస్తుంటే వీళ్ళందరికీ సంబంధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. అతను జెన్యున్గా సుబ్బారావు లాయర్ సుబ్బారావుని ఎలా తీసి మీకు ఎవరో ఒకటి ప్రాక్టికల్ చేయొచ్చు కదా. ఇప్పుడు నాకు పొద్దున్న ఫోన్ వచ్చింది, మీ మోటార్ సైకిల్ మీ కార్ డ్రైవింగ్ చేస్తున్నారు బెంగళూరులో, దానికి ఏదో వైలేషన్ ఉందని అంటున్నాడు ఎవడో. అసలు జనవరి 2వ తారీఖున నేను హైదరాబాద్లో ఉన్నాను, అది బెంగళూరులో ఏంటి అంటే ఎన్ని ఫ్రాడ్ కాల్స్ మీకు చెప్తున్నారు, ఈ మధ్య చూస్తున్నారు కదా, స్కామ్లు ఫ్రాడ్ కాల్స్ బోర్డు ఉంటాయి కదా. అలా అనుకుని అమ్మాయి ర్యాష్గా చెప్పుంటుంది. ఇప్పుడు జనరల్గా ఆ రేంజ్ అమ్మాయి ఫోన్లు అందరి ఫోన్లు ఎత్తదు, తెలిసిన నెంబర్లు కానీ లేదా మీడియా నెంబర్లు ఎత్తుతుంది తప్ప అందరి నెంబర్లు ఎత్తదు అమ్మాయి. దీంట్లో అంటే ఈయన కాల్ ఫ్రాడ్ కాల్ అని అనుకోవడానికి లేదు సార్. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ అనే వ్యక్తి సుబ్బారావుకి ఫ్రెండు, మంగ్లీకి ఫ్రెండు. ఈ కార్తీక్ అనే వ్యక్తి అసలు ఏంటి ఈ విషయం ఫస్ట్ కార్తీక్కి చెప్పినప్పుడు, నా ఫ్రెండే సుబ్బారావు సరే ఇట్లా అంటున్నాడు, నీ పేరు మీద చాలా మంది డబ్బులు వసూలు చేశారంటే ఒకసారి కలపనా అంటే అప్పుడు కలుపు నేను మాట్లాడతానంటే కాన్ఫరెన్స్ కాల్ అట్లా తెలిసే మాట్లాడింది, అందుకే ఎత్తింది అనమాట, తెలిసి ఎత్తింది కాబట్టి. అంటే నేను చెప్పింది ఫ్రాడ్ కాల్ అంటే వేరే కాల్స్ అయితే చెప్తాను. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ ద్వారా కలిసి ఉంటే మాడితే అది అమ్మాయి నీకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి సంబంధం చెప్పింది. అది న్యాయానికి ఏంటంటే ఓ లాయర్ ఫోన్ చేసినా పోలీసు ఫోన్ చేసి మనం పొలైట్గా సంబంధం చెప్పాలి. అంటే తప్పైనా రైట్ అయినా చెప్పి పొలైట్ ఏమని చెప్పి నా సంబంధం లేదనే విషయం చెప్పచ్చు. ఆ అమ్మాయి ఆయన్ని లాయర్ గారిని ఏదో అంటుంది అంటున్నారుగా, అది ఏదో కరెక్ట్ కాదు, న్యాయం కాదు అది. మామూలుగా అయితే మీరు అన్నట్టు అన్నోన్ కాల్స్ మేము ఎత్తక్కలేదు, ఇతర సమాధానం చెప్పక్కలేదండి. ఇప్పుడు మీరు చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్ గారు కాన్ఫరెన్స్ కలిపారు కాబట్టి అమ్మాయి పొలైట్గానే సమాధానం చెప్పాలి. వివరాలు బయటకు వచ్చే వరకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది విచారణలో తెలుస్తుంది సార్. ఇంకా ఇప్పటికీ సినిమా ఏం పూర్తి కాలేదు, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. అదే ఫైనల్ టచ్ వాళ్ళు ఎత్తారులే. నీకు నిజం ఏమంటే ఇది ఈ అమ్మాయి కనుక ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఏ పరిస్థితులను వదలరండి సార్. ఇప్పుడు మంగ్లీ గారు కూడా ఆమె అన్ని మీడియాలకు వెళ్ళి నాదేం తప్పు లేదు అని కళ్ళని పెట్టుకున్నా ఆమె అన్యాయం చేసినా న్యాయం అయిపోతుందని చెప్పి ఎవరు మాట్లాడరు. ఒకవేళ ఆమె తప్పు లేకపోయినా ఆమెని బద్నాం చేసేలా ఉంటే విషయం తర్వాత అయినా బయటకు వస్తుంది. ఈ అమ్మాయి కూడా అంది కదా, నేను రేపు పొద్దున్న తప్పు చేస్తే నన్ను శిక్షించండి, తప్పు చేయకపోతే మీరు మీడియా వాళ్ళందరూ కలిసి ఆ సుబ్బారావుని శిక్షించాలని చెప్పింది కూడా గుర్తుందా మీకు? ఇంకొక డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారు, ఆ రమావత్ మధు అనేవాడు వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. మరి లోపల బ్యాక్గ్రౌండ్లో ఇంత జరుగుతుంటే, ఇన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతుంటే, బాధితులు డబ్బు తీసుకెళ్ళి ఎక్కడో పెట్టుబడులు పెట్టేస్తే, మాయ చేసేస్తే కనీసం తెలియకపోవటం ఏంటి అంటే కాదండి. ఇప్పుడు ఈ అమ్మాయి భోజనం చేసింది ఎప్పుడో ఉండొచ్చు, ఇది లేటెస్ట్ వీడియో అని చెప్పారు మీకు ఏదైనా. ఈ అమ్మాయిల ఇంట్లో భోజనం చేస్తున్న ఇతను ఎవరో మీరు చెప్పిన క్యాండిడేట్ వీళ్ళకి మంగిలి ఇంట్లో భోజనం చేస్తున్నాడు అని వీడియో చూపించారు మనకి. అదేమైనా అది ఏ రోజు చూపించారు? అది ఈ గొడవకు ముందా గొడవ వెనకాల?
అంటే టైము డేటు లేదు కదా, అంటే ఇది మనం సదా డిస్కస్ చేసుకుంటున్నాం. అది ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం అతను భోజనం చేసి ఉండొచ్చు ఇంట్లో, ఈ గొడవ జరిగింది సంవత్సరం క్రితం, ఇతను అరెస్ట్ చేసింది ఈ మధ్య కాలంలోని, ఇలా జరుగుండొచ్చు. ఇది ఏది ఏమంటే ఇప్పుడు ఈవేళ కళ్ళతో చూసేది ఏది నిజం కాదు, అవునా కదా? మీకు ఏ వీళ్ళు వచ్చిన తర్వాత అంటే అది ఏ గురించి మాట్లాడలా, ఏదైనా వచ్చిన తర్వాత ఏది నిజం నమ్మడానికి వీల్లేదండి, సాక్ష్యం కాదు, అది కరెక్ట్ కాదండి. అది రకరకాల విన్యాసాలు జరుగుతున్నాయి ఈ మధ్య. అవును, అయితే మీరు చెప్పింది ఈ పాయింట్ సంబంధం చెప్పండి. ఆ వీడియో ఇప్పుడుదా పోలీసులే అది ప్రతిదానికి ఫోర్నిక్స్ లాగా ఉంటాయి కదండి, ఆ వీడియో ఎప్పుడు తీసారు కూడా చెప్పగలరు పోలీసులు. అలాగే ఏది ఏమైనా ఇప్పుడు ఒక పాపులర్ సింగర్ అమ్మాయి మంచి ఫామ్లో ఉంది, నెంబర్ 1. మొన్న గద్దర్ అవార్డ్స్లో కూడా అమ్మాయి బ్రహ్మాండమైన చేసింది. అవును, అంటే గవర్నమెంట్కి సంబంధించిన అమ్మాయి కదా, ఆ క్యాస్ట్ కానీ ఇంకోటి కానీ వాళ్ళని కొంచెం గవర్నమెంట్ వాళ్ళని అప్రూవ్ చేసేదే. మొన్న అనుకోకుండా దాంట్లో తగిలింది, ఏది పుట్టినరోజు రోజున ఏదో డ్రగ్స్ దొరికింది, అది దొరికిన ప్రూవ్ అయిన తర్వాత లేదు ఆ కేసు పూర్తి వివరాలు రాలా ఇంకా బయటికి. ఏం జరిగింది అది చాలా అవుతుంది సార్, అది చూసారు కదా, అది అలా ఉంది. ఇప్పుడు ఇది వచ్చింది కొత్తగా అభియోగం, అంటే అమ్మాయి టైం బాగోకపోతే ఎన్ని వచ్చి ఉంటాయి తప్ప. మొన్న ఏదో బూతుపాటు కూడా వైరల్ అయ్యి అది కూడా తెలిసిన ఇబ్బంది అయింది కదా. ఇప్పుడు ఈ బూతుపాట అనే అమ్మాయి తెలిసి పడిందంటారా? ఏదో ఫస్ట్ ఏదో ట్రాక్ పాడాను, జస్ట్ వాళ్ళు చెక్ చేసుకోవడానికి పాడాను, దాని అట్లా బాగుంది కదా అని ఉంచేశారంట. అదే ఎన్ని అలా జరుగుతుంటాయండి, దానికి ఏమీ లేదండి. ఇది పూర్వం అయితే ఎథిక్స్ ఉండేయండి, ఇప్పుడు ఏది లేదు, ఏమి జరగట్లేదు, అంత కమర్షియలైజ్ అయిపోయింది, అంత కమర్షియల్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ముందు ముందు చాలా విషయాలు వస్తాయి బయటకండి, అంటే ఈ విషయం గురించి కాదు, మిగతా వాళ్ళకి వచ్చింది. ఓకే, ఏది ఏమైనా నాకు తెలిసి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి సిఐడి వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అయ్యని చెప్పారు, 100% తేల్చేస్తారు. 2 రోజులు లేట్ అయినా కానీ ఈ అమ్మాయి మాత్రం డైరెక్ట్గా ఏం చెప్పింది, నేను తప్పు చేస్తే ఏ సెక్షన్ రెడీ, మరి అతను తప్పు చేస్తే మీరు ఏం చేస్తారు నాకు అని కూడా అమ్మాయి అడుగుతుంది. నా డ్యామేజ్ అంత జరిగింది కదా, నాకు నష్టం జరిగింది కదా, ఇదంతా అన్పాపులర్ చేశారు కదా నన్ను ఏంటని అమ్మాయి అడుగుతుంది. అది కూడా మనం ఎదురు చూద్దామండి దాని గురించి. చూద్దాం సార్, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్గానే స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయి. ఛానల్స్ కూడా పని తగిలింది, తర్వాత వాస్తవాలు బయటకు వచ్చాక మళ్ళీ ఒకసారి మనం వీడియో చేద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.